రౌడీల నుండి పద్మావతి, విక్రమాదిత్య వాళ్ళిద్దరూ తప్పించుకొని అలా అడవిన పడి తిరుగుతూ ఉంటారు. ఇక చీకట్లో ఎక్కడ ఏం తొక్కుతున్నారో తెలియక అలా వెళ్తూ ఉంటే ఇంతలో విక్రమాదిత్యకి ముళ్ళు గుచ్చుతుంది. అది గుచ్చటంతో పద్మావతి ఆ ముళ్ళుని తన చేతులతో తీస్తుంది. ఇక పద్మావతికి గాయం అవడం చూసి విక్కీ ఏంటి పద్మావతి ఇది అని చెప్పి అంటూ ఉంటాడు. మీకు గాయం అయితే నేను తట్టుకోలేను సారు, అందుకే నాకు గాయమైనా పర్వాలేదు అని చెప్పి పద్మావతి అంటుంది. ఇదంతా చూసి విక్కీ అయితే పద్మావతి కాసి చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఇంటి దగ్గర మురళీకృష్ణ దగ్గరకు వచ్చి పద్మావతి వాళ్ళ అమ్మ అయితే ఏంటి నా కూతురు ఎక్కడ ఉంది, నా కూతురు ఎక్కడ ఉందో నీకు తెలుసు, ఇదంతా చేసింది నువ్వే అని చెప్పి మురళీకృష్ణని నిలదీసి అడుగుతుంది. అది విని ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు ఏంటి ఈవిడ నన్ను అడగడం ఏంటి, అసలే విక్కీ పద్మావతి తప్పించుకొని తిరుగుతున్నారని టెన్షన్తో ఉన్నాను నేను, మళ్ళీ ఈవిడొచ్చి నన్ను అంటుందేంటి, అంతా తెలిసే అంటుందా తెలియక అంటుందా అని చెప్పి మురళీకృష్ణ తనలో తాను అనుకుంటూ ఉంటాడు. ఇంతలో పద్మావతి వాళ్ళ అమ్మ అయితే చెప్తావా లేదా, నువ్వు ఒక నీచుడివి, ఈ నీచుడు గురించి నిజాన్ని బయట పెడతానని చెప్పి పద్మావతి వాళ్ళ అమ్మ అయితే ఇంట్లో వాళ్ళందరి ముందు మురళీకృష్ణ నిలదీసి అడుగుతూ ఉంటుంది. దానికి మురళీకృష్ణ అయితే ఏంటండి మీరు నన్ను అంటున్నారు ఏంటండి, అసలే పద్మావతి విక్కీ కనిపించడం లేదని ఇంట్లో అంతా టెన్షన్గా ఉన్నాం, మధ్యలో మీరు వచ్చి ఇలా అంటున్నారేంటి అని మురళీకృష్ణ తప్పించుకొని మాట్లాడుతూ ఉంటారు. అది చూసి పద్మావతి వాళ్ళ అమ్మ అయితే నువ్వు ఒక నీచుడురా అని చెప్పి తన గురించి నిజం మొత్తం బయట పెడుతుంది. అది విని అరవింద ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు ఏం మాట్లాడుతున్నారో అని చెప్పి వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.